నమస్కారం. ఉగాది లేదా యుగాది తెలుగు రాష్ట్రాలు మరియు కర్ణాటకలో చాలా పెద్ద పండుగ. ఉగాదిని భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇందులోకి వెళ్లే ముందు మనం కాలంలో వెనక్కి తిరిగి వెళ్ళాలి. సృష్టి ప్రారంభం వరకు ప్రయాణించాలి. హిందూ పురాణాల ప్రకారం ఉగాది అనేది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు. అంటే ఇది కాలం పుట్టుక. సరిగ్గా ఆ క్షణం నుండి బ్రహ్మాండ గడియారం మొదలైంది. ఉగాదిలో యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, కొత్త యుగానికి ఆరంభం అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజునే విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని స్వీకరించి ప్రపంచాన్ని ప్రళయంతో ముంచేసినప్పుడు మనువుని రక్షించి ధర్మాన్ని స్థాపించారని చెబుతారు. ఉగాదికి సముద్ర మథనంతో లోతైన సంబంధం ఉంది. సముద్ర మథన సమయంలో అమృతం మరియు ఇతరత్రాలతో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు. అదే రోజు నుండి చంద్రమానం ప్రారంభమైంది. చాంద్రమాన ప్రారంభాన్ని నేడు మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఉగాది కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లతో వేర్వేరు ఆచారాలతో జరుపుకుంటారు. మహారాష్ట్ర, గోవాలలో గుడిపడ్వా, సింధీ సమాజం చేతిచంద్, కాశ్మీర్లో నవ్రేహ్, మణిపూర్లో సజుబు, నోంగ్మా పంబా, రాజస్థాన్లో దప్నాలాగా జరుపుకుంటారు. ఉగాది ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రాశస్త్యం కలిగి ఉంది. నేపాల్లో ఉగాదిని విక్రమ సంవత్ నూతన సంవత్సరంగా, ఇండోనేషియాలోని బాలిలో న్యేపిగా అనగా సముద్ర మథనంలో చంద్రుని ఉద్భవం మరియు చాంద్రమానం ప్రారంభమైన నూతన సంవత్సర తొలి రోజు. ఈ రోజు బాలివాసులు ఉపవాసం మరియు మౌనం పాటించి న్యేపిని పవిత్రంగా జరుపుకుంటారు. ఈ రోజు బాలి సంప్రదాయంలో ఎంత ముఖ్యమైంది అంటే ఉగాది రోజున బాలి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తిగా మూసివేస్తారు. ఉగాది చైత్రమాసపు తొలి రోజును సూచిస్తుంది. ఇది వసంత ఋతువుకు ఆరంభం, నూతన రాశిచక్ర ప్రారంభం, కొత్త శుభారంభానికి సంకేతం. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రజలకు ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పండుగ అసాధ్యం. ఉగాది పచ్చడిలోని 6 రుచులు తీపి ఆనందానికి, చేదు కష్టాలకు, పులుపు ఆశ్చర్యాలకు, కారం సవాళ్లు పోరాటాలకు, ఉప్పు స్నేహబంధాలకు, అలా ప్రతి ఒక్కటి జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఉగాది పచ్చడి నోరూరించటమే కాదు, జీవిత తత్వాన్ని చెప్పే ప్రత్యేక వంటకం. ఈ ఉగాది మీ జీవితంలో శాంతి, సంపద, మనోబలాన్ని అందించాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.